వయనాడ్ దుర్ఘటనలో మృతుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ చాలా మంది మిస్సింగ్ గానే ఉండగా బురదలో కూరుకుపోయిన మృతదేహాల్ని వెలికి తీస్తున్నాయి సహాయక బృందాలు. వయనాడ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 400 దాటింది. సైన్యం, విపత్తుల నిర్వహణ దళం, పోలీస్, అటవీశాఖ అధికారులు, నేవీ నిపుణులు గాలింపు చర్యల్లో తలమునకలయ్యారు. అయితే గాలింపు చర్యలకు అననుకూల ప్రకృతి ఆటంకం కలిగిస్తోంది. ఇప్పటికీ 180 మందికి పైగా మిస్సింగ్గా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు తేయాకు తోటల్లో పనిచేస్తూ గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మంగళవారం సహాయక బృందాలు 22 గుర్తు తెలియని మృతదేహాలను వెలికితీశాయి. వీటికి పుతుమలలోని శ్మశాన వాటికలో సామూహిక ఖననాలు చేశారు. క్రిస్టియన్, హిందూ, ముస్లిం మతాచారాల ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు వయనాడ్ ప్రమాదం మనిషి చర్యల ఫలితమేనంటున్నారు పర్యావరణవేత్తలు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కేరళ సర్కార్ విఫలమవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు.